మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రెండోసారి సర్పంచ్గా ఎన్నికైన మధురాపురం గ్రామ సర్పంచ్ శివారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు అసలు సర్పంచ్లకు రావాల్సిన నిధులు అందాయా లేదా, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు అతను ఇస్తున్న సూచనలు ఏంటని తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు రెండోసారి కూడా సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, గత ప్రభుత్వంలో గత టర్మ్లో మీరు సర్పంచ్గా పనిచేసినప్పుడు మీకు రావాల్సిన నిధులు అందాయా లేదా సార్? నేను ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ టీఆర్ఎస్ సర్పంచ్గానే ఉండేవాడిని. అయితే అప్పుడు చాలా పనులు చేశాను. దాదాపుగా కోటి 20 లక్షల పనులు చేశాను. అన్నీ శాంక్షన్ అయినాయి, పనులు చేసాము. కానీ సుమారుగా 70% డబ్బులు రాకున్నాయి. అయితే నిజంగా కూడా ఈసారి సర్పంచ్ వచ్చిన పోటీ చేయొద్దు అనుకున్నాను. కాకపోతే కాలక్రమాన ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల వ్యవధిలో మాకు అంతకుముందు ప్రభుత్వంలో చేసిన పనుల డబ్బులన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుండగా జస్ట్ 6 మంత్స్లోనే అమౌంట్ రావడం కూడా జరిగింది. అంతకుముందు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల డబ్బులు వచ్చేది కాదు. సో మళ్ళీ అది ఇంట్రెస్ట్ వచ్చి సరే డబ్బులు వస్తున్నాయి కదా అనేసి మళ్ళీ సర్పంచ్ పోటీ చేస్తాను, మళ్ళీ గెలిచామండి. ఇప్పుడు అయితే సొంతంగా పెట్టిన ఎలాగో రావు, కానీ గవర్నమెంట్ పరంగా చేసిన డబ్బులు మాత్రం క్లియర్ చేశారు. ఇంకో 20% అమౌంట్ వచ్చేది ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న స్కీమ్స్ అయినా సరే ఏవైనా సరే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మెయిన్గా ఈ ఇండ్ల స్కీమ్ తోటి ప్రజలు అందరూ ఆనందపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అలా కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. సన్న బియ్యం స్కీమ్ అయితేనేది ఇంకేదైనా అలా ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. మీ సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి అసలు? మెయిన్గా అండి, సర్పంచ్ ఎందుకున్నదంటే ఈ ఊళ్ళో ఈ కావల్కారు వ్యవస్థ తీసేయడం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రతి చిన్నదానికి ఒక్కొక్కసారి ఒక వాటర్ మ్యాన్ దగ్గరికి 3-4 సార్లు పోవడము, ఆయన ఫోన్ రీఛార్జ్ చేయడం, లేకపోతే ఇవతల ఒక డప్పు కొట్టేయాలంటే వాళ్ళ ఫోన్ కలిపకపోవడము, ఒక ఎంఆర్ఓ వచ్చినప్పుడు ఒక పట్వారి వచ్చినప్పుడు ఈ కావల్కారి లేకపోవడము, అదొకటి మెయిన్ ఇబ్బంది అవుతుంది. రెండోది ధరణి వ్యవస్థ కూడా చాలా తప్పులు ఉన్నాయి ధరణి వ్యవస్థలో. ఒక చిన్న రైతు కలెక్టర్ని కలవగలడా? అసలు కలెక్టర్కి ఎన్ని పనులు ఉంటాయి? 100 పనులు ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్కి రావడంలో వారంలో ఒకసారి 2 సార్లు వస్తాడు. ఆయన కలవాలంటే కొన్ని 1000 మంది లైన్లో ఉంటారు. అసలు ఆ ధరణిలో చాలా మార్పులు తీసుకురావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది కొన్ని మార్పులు తీసుకొచ్చింది, కానీ ఇంకా చాలా అవసరం ఉన్నాయి. సో ఆ మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేస్తారు, రేవంత్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు భూభారతి ఏదైతే తీసుకొచ్చారో, ధరణి పేరు మార్చి భూభారతి తీసుకొచ్చినా కానీ సమస్యలు సమస్యలు అక్కడే ఉన్నాయి, మాకు ఎట్లాంటి లాభం జరగలేదు అని కూడా కొందరు సర్పంచులు చెప్పడం జరిగింది. లేదండి, దాదాపుగా ఇప్పుడు మా జిల్లాలో కూడా 18,000 నుంచి 20,000 అవి సమస్యలు ఉండే. ఈ మధ్య తెలిసింది ఒక 6-7 వేల సమస్యలు పరిష్కరించినట్టు తెలిసింది. కొన్ని పరిష్కారమయ్యాయి. నేను ప్రాక్టికల్గా చూశాను. కొన్ని 10 సమస్యలు ఉంటే 3-4 పరిష్కారమయ్యాయి. అవి కూడా చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ భూములలో అప్పుడు ధరణిలో సరిగ్గా ఎంటర్ చేయక వాళ్ళు అమ్ముకోలేక, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేక ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి అది చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. చేయాలి, తప్పకుండా గవర్నమెంట్ చేయాలి. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే మంచి పరిపాలన గ్రామ వ్యవస్థలో రావాలంటే ఎట్లాంటి సూచనలు చేస్తారు? ఏదైనా మనము కొత్తగా సర్పంచ్ చెప్తున్నాను, మనము పని మాత్రమే ముందుకు వస్తుంది. మనం చేసే పని మళ్ళీ మనల్ని గెలిపించడం జరుగుతుంది. పని బాగా చేయాలి, ప్రజలందరితో టచ్లో ఉండాలి, మనం ఊళ్ళోనే ఉండాలి, వెళ్ళి వేరే టౌన్స్లో ఉండొద్దు, ఊళ్ళోనే ఉండాలి. అట్లా అయితేనే మనము సర్పంచ్ పోటీ చేయాలి. పోటీ చేసి గెలిచాం కాబట్టి ఎలాగో మళ్ళీ ఊళ్ళోనే ఉంటే అందరికి మనము అందుబాటులో ఉన్నట్టు. ఈ 5 ఏళ్ల పీరియడ్లో మనము సరే దేశానికి సేవ చేస్తున్నాం కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా కూడా సర్పంచులు వాళ్ళు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతలోనే పనిచేస్తుంది, ఎక్కువగా అప్పులు చేయమని చెప్పదు. అసలు వాళ్ళు గవర్నమెంట్లో డబ్బు ఉంటేనే శాంక్షన్ చేస్తుంది డబ్బులు, లేకపోతే చేయదు ఇంతకుముందు ప్రభుత్వం లాగా. కాబట్టి మీరు ముందుకెళ్ళొచ్చు, పనులు చేసి ముందుకెళ్ళొచ్చు. మాక్సిమం 6 మంత్స్ 1 ఇయర్ లోపు డబ్బులు వస్తాయని అనుకుంటున్నాను. ప్రభుత్వ స్కీమ్లు వచ్చినప్పుడు తెలియజేయడానికి ఊర్లలో మైకులు పెట్టామని చెప్పారు కదా. అవునండి, అది ఆ మైక్ సిస్టమ్ ఏంటంటే మనం ఏది దాచుకోకుండా చేయాలి, ప్రతి మనిషికి చేరాలి. డప్పు కొడితే ఏంటంటే ఒక రోజు కొడతారు, ఆ డప్పు కొట్టేటప్పుడు కొంతమంది గ్రామ ప్రజలు పొలాల దగ్గర ఉంటే వాళ్ళకి వినబడదు, అర్థం కాదు, వాళ్ళు మర్చిపోతారు. అదే మైక్ అయితే ఏంటంటే పొద్దున్న మీకు ఒక 4-5 రోజులు చెప్తే వాళ్ళ చెవిలో ఇంకెవరు చెప్తే వాళ్ళ ఆ స్కీమ్లో అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళకి అన్నీ చేరుతాయి. ఏది దాచిపెట్టినట్టు ఉండదు అనమాట. అన్ని వర్గాలకు, అన్ని పార్టీ వాళ్ళకు మనం సేవ అందించినట్టు అవుతుంది అని ఆ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాము. ఇదన్నీ అదే విధంగా మాట్లాడాము అక్కడ. థ్యాంక్ యూ సార్. అయితే గ్రామ సర్పంచ్లు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా గ్రామాల్లోనే ఉండి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటే గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సర్పంచులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.